ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామయ్య రేయ్, చెప్పాను కదరా అలా పిలవకూడదు అని. విశ్వాసం లేనుడివిరా. నువ్వు కూడా బయటికి ఒకలా లోపల మరొకలా ఉంటావని అనుకోలేదురా నేను. గోరుముద్దలు పెట్టి పెంచిన చేతిని కొరికే గుణం నీకుందని గుర్తించలేకపోయాన్రా నేను. లేదు మామయ్య, అలాంటి బుద్ధి నాకెప్పుడూ లేదు. ఇప్పుడు నువ్వు చేసింది అదే కదరా. రామలక్ష్మికి నీకు ఏ కారణంతో పెళ్లి చేస్తున్నామో నీకు తెలుసు. పెళ్లి జరగకపోతే ఏ దారుణం జరుగుతుందో కూడా నీకు తెలుసు. తెలిసి కూడా పీటల మీద నుంచి వెళ్ళిపోయి ఇలా పెళ్లి చేసుకుని వచ్చావంటే ఏంటి అర్థం? వాడితో ఏంట్రా మాటలు? నా కొడుకుని మాయ చేసి ఏమార్చి పెళ్లి పీటల మీద పెళ్లి జరుగుతుంటే పెళ్లి కొడుకుని దాని దగ్గరికి పిలిపించుకుని ఇలా పెళ్లి చేసుకుని వస్తుందా? వాడు మనల్ని కాదని దీన్ని పెళ్లి చేసుకుంటే పెళ్లి అయినట్టా? ఇంతకు ముందే మా అన్నయ్య నీ గురించి చాలా గొప్పగా చెప్పాడే. ఆయనకి బాగా బుద్ధి చెప్పావుగా. ఇప్పుడు ఆ తాళి తెంచేసి వాడితో నేను రామా మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఒక్కసారి మెళ్ళో తాళి పడ్డాక ఎవరు అవునన్నా కాదన్నా వాళ్లే భార్యాభర్తలవుతారు. ఒకసారి ఆద్యాన్ని కట్టుకోబోతుంటే ఆ చారు మెళ్ళో తాళిని కట్టించి నా జీవితాన్ని నాశనం చేయడానికి చూశావు. ఇప్పుడు ఆద్యాన్ని కట్టుకుని వస్తే మళ్ళీ ఆ తాళిని తెంచుతానంటావా? సీను, పద్మా, వదిలే. ఆ తాళిని వదిలే. తల్లిగా ఈ కొడుకుని వదిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.